చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ వద్ద ఏనుగు హల్చల్ చేస్తుంది. 4 రోజులుగా ఈ ఏనుగు గాంధీనగర్ బస్టాప్ పరిసరాల్లో అలాగే సమీప జవానావాస ప్రాంతాల్లో తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ప్రయాణికులు స్థానిక ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బస్టాప్ ప్రాంతంలో ఏ క్షణంలో ఏనుగు కనిపిస్తుందో అన్న ఆందోళనతో ప్రజలు గడుపుతున్నారు. అటవీశాఖ సిబ్బంది సమాచారం తెలిసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగును అడవిలోకి మళ్లించే చర్యలు తక్షణం చేపట్టాలని వారు కోరుతున్నారు. ఫాస్ట్ గా వస్తుంది. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద ఏనుగు హల్చల్ చేస్తుంది. 4 రోజులుగా ఈ ఏనుగు గాంధీనగర్ బస్టాప్ పరిసరాల్లో అలాగే సమీప జనావాస ప్రాంతాల్లో తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ప్రయాణికులు స్థానిక ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బస్టాప్ ప్రాంతంలో ఏ క్షణంలో ఏనుగు కనిపిస్తుందో అన్న ఆందోళనతో ప్రజలు గడుపుతున్నారు. అటవీశాఖ సిబ్బంది సమాచారం తెలిసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగును అడవిలోకి మళ్లించే చర్యలు తక్షణం చేపట్టాలని వారు కోరుతున్నారు. అది ఫాస్ట్ గా వస్తుంది. అది ఫాస్ట్ గా వస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, దాదాపు ఏనుగు 4 రోజులుగా అక్కడ బస్టాప్ పరిసరాల్లో అలాగే ఎక్కడైతే జనం ఉంటారో అక్కడే తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ అయినా కానీ అటవీశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? యశాన్ని చిత్తూరు జిల్లాకు సంబంధించి అంటే ఓవైపు పూతలపట్టు, మరోవైపు పలంనేరుకు సంబంధించి మార్గ మధ్యలో ఉన్న అంటే బంగారుపాలెం మొగిలి ఘాట్ రోడ్ లో కూడా గత 4 రోజులుగా కూడా ఒంటరి ఏనుగు సంచరిస్తూ అటు వాహనదారుల్ని అదేవిధంగా పాదచారులను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. అంటే గత 4 రోజులుగా అటువైపు ప్రయాణించే వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటూ కూడా ప్రయాణం సాగిస్తున్నారు. అంటే ఏ సమయంలో ఎటువైపు నుంచి అంటే ఏనుగు దాడులకు పాల్పడుతుందని చెప్పి కూడా ఓవైపు వాహనదారులు కానీ అదేవిధంగా పాదచారులు కానీ అంటే రైతులు కూడా కొంత పీకిల్లిపోతున్నారు. అంటే గత కొద్ది రోజులుగా అంటే ఒంటరి ఏనుగు అంటే గుంపు నుంచి తప్పిపోయిన ఒంటరి ఏనుగు కూడా సంచారం ఎక్కువగా ఉండడంతో కూడా రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం పైన కూడా అటవీ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా రైతులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూర్తిగా ఆ యొక్క రహదారి మొత్తం అంటే మొగలి ఘాట్ రోడ్డు పూర్తిగా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో కూడా ఆ యొక్క ఒంటరి ఏనుగు కూడా ఆ యొక్క అటవీ ప్రాంతాన్ని దాటి రహదారులపై కంటే జనవాసాల్లోకి రావడంతో ప్రజలు కూడా బీసిల్లిపోతున్నారు. వెంటనే ఆ యొక్క ఒంటరి ఏనుగు కూడా అటవీ ప్రాంతంలోకి మళ్లించాలని చెప్పి కూడా రైతులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ.